దేవాలయానికి గంట ఉంటుంది. ఏం గంట ఉంటుంది? లోపల మన అర్చక స్వాముల వారు నైవేద్యం పెట్టేటప్పుడు గంట వాయిస్తారు. అదే సమయంలో రాజగోపురం మీద, ఎత్తుగా రాజగోపురం మీద కంచు గంట ఉంటే దాన్ని లాగడానికి కింద ఒక ఆయన తాడు పట్టుకొని కూర్చో ఉంటాడు, ఒక స్టూలో కుర్చీ వేసుకొని. అవునా? ఇది 3-4 మైళ్ళు వినబడుతుంది. 3-4 మైళ్ళు వినబడుతుంది. ఆ గంట ఎందుకు పెట్టారు తెలుసా? 2 అర్థాలు. దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెడితే తప్ప మీ ఇంట్లో మీరు వండుకున్న అన్నాన్ని మీరు తినడానికి లే. ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు భోజనం చేయాలి. మొదటిది. 2, ఆ గ్రామంలో కానీ ఆ ఘంటానాదం వినబడిన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ పూటకి ఏ కారణం చేతనైనా భోజనం లేకపోతే, అంటే బాటసారులు ఎక్కువ పూర్వకాలం అంతా నడిచిపోయేవాళ్ళు కదా. ఓలో బస్సులు లేవు, వందే భారత్ రైళ్లు లేవు, 2 లేవు కదా. నడిచిపోవాలా. ఇలా నడిచిపోతూ ఉంటే వీళ్ళకి భోజనం ఎవరు పెట్టాలా? అయితే సత్రం పెట్టాలా, లేదా దేవాలయం పెట్టాలా, లేకపోతే కుటుంబం. ఇంటి యజమానులు రోడ్డు మీద నిలబడి, ఇప్పుడు మనకు దాబాలు హైవే మీద పోతుంటే కర్ర ఒకటి పట్టుకొని రా అని పిలుస్తుంది, ఈలే రా అని. అవునా? అప్పుడు ఇంటి యజమానులు, ఇంట్లో భార్య వంట చేసి పెడితే ఇల్లాలు, మగవాడు పోయి రోడ్డు మీద వీధిలో నిలబడి, రోడ్లు లేవులే వీధుల్లో బాటల్లో నిలబడి, మా ఇంటికి ఎవరు అతిథి దొరుకుతారా అని, ఆ వచ్చేవాడు తెల్ల చొక్కవాడు నావాడు, ఆ చొక్కా లేకుండా వచ్చేవాడు నావాడు, ఆ బట్ట తలవాడు నావాడని ముందే వీళ్ళు ఇక్కడి నుంచి రిజర్వ్ చేసుకునేవాడు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి కాళ్ళు కడిగి వాడికి భోజనం పెడితే తప్ప వీడు అన్నం తినకూడదు. అది అయిన తర్వాత 2వది, దేవాలయానికి పోతే కూర్చోబెట్టి ఆకు వేసి కడుపు నిండా అన్నం పెట్టారు. ప్రసాదము అంటే ఆవ గింజ అంత కాదు. ప్రసాదము అంటే ఆవ గింజ అంత కాదు, ఆవు గుంజ అంత. ఆవు గుంజ అంతుంటే ఆవ గింజ అంత నిత్యం అంత. అదే గీకి గీకి అయిపోయింది కింద గీకి. డీజేకి 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ప్రసాదానికి 10 కిలోలు పెట్టకూడదా? ఇవి వద్దట. మారాలా వద్దా? మారాలా వద్దా? ఎక్కడెక్కడ మారాలా అన్నీ అండర్లైన్ చేసి పెట్టుకోండి మీరు. ఇప్పుడే నేను అప్పుడప్పుడు ఏదేదో చెప్తుంటా, చెప్పి అలవాటు అయిపోయి ఏం చెప్తున్నానో ఏం చెప్పట్లేదో నాకు అర్థం కాదు. అందువల్ల దేవాలయము సమాజ క్షేమము కొరకు, సమాజ వికాసము కొరకు, సమాజం యొక్క ఉద్ధరణ కొరకు ఏర్పడినటువంటి, లౌకికంగా భౌతికంగా ఆలోచిస్తే ఇది. కానీ దేవాలయము నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నన్ను నేను పెంపు చేసుకోవడానికి, నన్ను నేను వికసింప చేసుకోవడానికి ఏర్పడినటువంటి వ్యక్తిత్వ వికాస కేంద్రము. వ్యక్తిత్వ వికాస కేంద్రము.